So how big is the Indian Railways? As of 2024, operational route length 68,000 kilometers. Total track length ఎంత తెలుసా? 1,35,000 kilometers. Total construction speed ఇవాళ as we speak 12 to 14 kilometers of tracks ప్రతిరోజు వేస్తున్నారు. కేవలం 2023-24 డేటానే మాట్లాడు. 13,198 ట్రైన్స్ ఎవ్రీడే ఆపరేట్ అయ్యాయి. ఇవి 7,325 స్టేషన్స్ త్రూ పాస్ అయ్యాయి. 690 crore passengers traveled. And coming to freight, అంటే transport, 11,724 freight trains operate అయ్యాయి. 158 crore tons goods transport అయ్యాయి. 31st March 2024 వరకు డేటా చూస్తే 3,27,991 ఫ్రైట్ వ్యాగన్స్ అంటే కోచ్లు, డబ్బాలు, గూడ్స్ బండ్లు అంటాం కదా, అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. 91,948 ప్యాసింజర్ కోచెస్ ట్రైన్స్ ఆపరేట్ చేశాయి. టోటల్ రెవెన్యూ 2,78,500 crores. అయితే మీరు చెప్పొచ్చు, సార్ ఇది చాలా పెద్ద హ్యూజ్ రెవెన్యూ కదా, మరి మనం ఎందుకు లాస్లో ఉన్నాం? ఇందులో ప్యాసింజర్ టికెట్ రెవెన్యూ ఎంత తెలుసా? కేవలం 80,000 crores. దీన్ని టోటల్ రెవెన్యూలో కట్ చేసుకుంటే 28%కి వస్తుంది. మిగతా 72% ఎక్కడి నుంచి వస్తుంది ఇండియన్ రైల్వేస్కి? ద బిగ్గెస్ట్ చంక్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్రైట్ రెవెన్యూ. అంటే ఈ గూడ్స్ బండ్ల ద్వారానే ఇండియన్ రైల్వేస్ డబ్బులు సంపాదిస్తుంది. 1,80,000 crores ఫ్రమ్ ద ఫ్రైట్ రెవెన్యూ. 65% ఆఫ్ టోటల్ రెవెన్యూ మనకు వీటి ద్వారానే వస్తుంది. అండ్ ఈ గూడ్స్ బండ్లో అన్నిటికంటే ఎక్కువ వెళ్ళే సామాన్ ఏంటి తెలుసా? బొగ్గు, కోల్. రెండోది సిమెంట్. ద థర్డ్ వన్ ఇస్ ఐరన్ ఓర్. బేసిక్గా హెవీ గూడ్స్ ఒక మెయిన్ ఇన్కమ్. ఇంకా అదర్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో 18,500 crores, అప్రాక్సిమేట్లీ 7%. అయితే ఈ అదర్ ఇన్కమ్ అంటే ఏంటి? పార్సల్ సర్వీసెస్, పోస్టల్ కానివ్వండి, ఇన్విటేషన్ కార్డ్స్, ఎంఎస్ఎంఈ ప్యాకేజెస్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మోటార్ వెహికల్స్, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ట్రైన్స్ మీద, ప్లాట్ఫామ్ మీద క్యాంటీన్స్, ప్యాంట్రీ కార్ ఆపరేషన్స్, రైల్వే ల్యాండ్ రెంటల్స్, రెంటింగ్ కోచెస్ మూవీ షూటింగ్లకి, స్పెషల్ ట్రైన్ రెంటల్స్, టూరిస్ట్ ట్రైన్స్ ఉన్నాయి, మహారాజా ఎక్స్ప్రెస్, ఒడిస్సా ఎక్స్ప్రెస్, ప్యాలెస్ ఆన్ వీల్స్. అయితే బుకింగ్ చేసేటప్పుడు కన్వీనియన్స్ ఫీ. టోటల్ ఎర్నింగ్ ఇదంతా కలిపితే 2,78,500 crores. దెన్ వై లాస్? లాస్లో ఎందుకున్నాం? Expenses. Salaries of 14 lakh employees, approximately 5,000 crores. Maintenance of railways, 25,000 crores. Pensions, 67,000 crores. Depreciation, 1,000 crores. ఇంకా అదర్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 2,700 crores. అయితే ఈ మాట కేర్ఫుల్గా వినండి. 1,200 crores, 1,200 కోట్లు ప్రతి సంవత్సరం కేవలం గుట్కా క్లీన్ చేసేకే ఇండియన్ రైల్వేస్ ఖర్చు పెడుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఒక వందే భారత్ కాస్ట్ 120 కోట్లు అయితే గుట్కా క్లీన్ చేసేకి 10 వందే భారత్ ట్రైన్ల కాస్ట్ అవుతుంది.